ఆకాశంలో మహాద్భుతం. ఈ రోజు నుంచే ప్లానెట్ పరేడ్ 2025 ఆకాశంలో కనువిందు చేయనుంది. వీనస్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్ వంటి 6 గ్రహాలు ఒకే చోటుకు చేరనున్నాయి. ఫిబ్రవరి చివరి వరకు ఈ గ్రహాలు ఇలాగే ఉంటాయి. అంతేకాదు, ఫిబ్రవరి చివరిలో మెర్క్యూరీ సైతం ఈ గ్రహాల సరసన చేరుతుంది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 12 వరకు బుధుడు 7 గ్రహాల విశ్వ ప్రదర్శనను పూర్తి చేస్తాడు. వాస్తవానికి గ్రహాలన్నీ పర్ఫెక్ట్ లైన్లో కనిపించవు, కానీ ఇవి మన సౌరమండల ఆర్బిటల్ ప్లేన్ ని అనుసరిస్తాయి. ఈ అరుదైన ఘట్టాన్ని పురస్కరించుకుని భారతదేశం అంతటా ఖగోళ బృందాలు ప్లానెట్ పరేడ్ 2025 కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్లానెటరీ అబ్జర్వేషన్ సెషన్స్ ను ప్లాన్ చేశాయి. వీటితో కేవలం గ్రహాలు చూడటమే కాదు, గెలాక్సీలు, నెబ్యులాల వంటి లోతైన అంతరిక్ష అద్భుతాలను కూడా వీక్షించవచ్చు. గురుగ్రామ్, ముంబై, డెహ్రాడూన్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ తరహా సెషన్స్ కోసం బుకింగ్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అంత ప్రత్యేకత ఏంటంటే 6 గ్రహాలు, వాటిలో 4 ప్రత్యక్షంగా కళ్లకు కనిపించడం మరో ప్రత్యేకత. దీనిని ప్లానెట్ పరేడ్ అని పిలుస్తున్నా ఇది టెక్నికల్ టర్మ్ కాదు. వాస్తవానికి గ్రహాల లైనప్ అవ్వటం తరచుగా జరిగే ప్రక్రియే, కానీ 6 గ్రహాలు ఒకేసారి కనిపించడం ఇక్కడ ప్రత్యేకత. అందుకే ఈసారి ప్లానెట్ పరేడ్ మరింత ఆకర్షణీయంగా మారింది. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టెన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగరాజు గారు. నమస్తే అండి. నమస్తే తల్లి. ఇది ఒక 60 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ విధంగా గ్రహాలన్నీ కూడా ఒకే అలైన్మెంట్ లో ఫామ్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు. అసలు ఏంటి అంత ప్రత్యేకత ఏంటి దీనికి? ఇక్కడ ఖగోళ విజ్ఞానం ప్రకారం ఇది చూడటానికి మహా అద్భుతం అయినటువంటిది. కానీ వాటి ఆర్బిట్లు అవి తిరుగుతాయి, కానీ ఒకే చోటికి రావు అవి. కానీ మనం భూమి మీద నుంచి వచ్చి చూసినప్పుడు ఒక సరళ రేఖ మీద కనపడ్డట్టు ఉంటాయి, కానీ ఒకే సరళ రేఖ మీద కూడా ఉండవు, అటు ఇటుగా ఉంటాయి. కానీ డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఒక లైన్కి వచ్చినట్టు కనపడతాయి. అలాగే ఇవి ఎప్పుడు ప్రత్యేకంగా జరిగేటువంటిది, మళ్ళీ మనకు 2040లో ఒకసారి జరుగుతుంది ఇది. అలాగే మనకి రేపు ఆగస్టు 10వ తారీఖు కూడా 6 ప్లానెట్స్ ఇలాగే మనకు కనపడతాయి. కాబట్టి ఈ యొక్క అలైన్మెంట్ అనేటువంటిది ఈ సంవత్సరంలో 2 సార్లు, అంటే ఇక్కడ 7 అక్కడ 6, అంటే ఒక 5 నెలల 10 రోజుల సమయంలో, అంటే 6 నెలల డిస్టెన్స్లో 7 ప్లానెట్స్ ఇప్పుడు కనపడతాయి. మనకి ఆగస్టు 10వ తారీఖుకి 6 ప్లానెట్స్ కనపడతాయి. కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని ప్రత్యేకించుకొని మన వాళ్ళు ఏంటంటే చాలా రకాలైనటువంటి ఒక ఖగోళ విజ్ఞానంలో, అంటే సైంటిఫిక్గా ఇది, కానీ ఆధ్యాత్మికంగా వేరుగా చూస్తారు దీన్ని. ఎలా అంటే ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో మనకి, ఇప్పుడు మీరే చెప్పారు 4 గ్రహాలు కంటికి కనపడతాయని, కానీ ఒకప్పుడు అన్ని ప్లానెట్స్ కూడా కంటికి కనపడేవి. కారణం ఏమిటంటే ఇంత పొల్యూషన్ లేదు, అప్పుడు క్లియర్గా ఉండేది. కాబట్టి స్కై, మన విజన్ కూడా చాలా అద్భుతంగా ఉండేది. ఎందుకంటే ఈ లైట్స్ వల్ల మన విజన్ పోయింది అందరిది. దానివల్ల ఏంటంటే అప్పట్లో అబ్జర్వేటరీస్ అనేటువంటి పెద్ద పెద్ద టెలిస్కోపులు భారతదేశంలో ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు, కానీ అయినా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు. చేసి అప్పుడున్నటువంటి ఈ రెండింటి మధ్యలో, ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ యొక్క రేపు 28వ తారీఖున, యాక్చువల్గా 28వ తారీఖున సైన్స్ డే, భారతీయ విజ్ఞాన దినోత్సవం. సివి రామన్ గారు ఆయన ఏదైతే ఉందో రామన్ ఎఫెక్ట్, అది ధృవీకరించబడిన రోజు. తర్వాత ఆయనకు 2030లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు, 1930లో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు 2 ఏళ్ల తర్వాత. కాబట్టి అందుకని సైన్స్ డే ఆ రోజున. అందులో ఇది కూడా ఆ రోజు ఉండటం సైంటిఫిక్గా ఖగోళ విజ్ఞానానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు, అందులో ఆ రోజు రావటం. కానీ మన ఆధ్యాత్మికంగా ఏమిటంటే శివరాత్రి వెళ్ళినటువంటి శివరాత్రి రోజు కూడా బుధుడు వచ్చి జాయిన్ అవుతాడు 28వ తారీఖు తెల్లారిస్తే 28 అనంగా. మనకి 27 నైట్ శివరాత్రి ఉంటుంది, కాబట్టి తెల్లారి జాయిన్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికవేత్తలు చూసేటువంటి కోణంలో ఏంటంటే ఇది ఒక అద్భుతంగా చూస్తారు. అందులో సత్ఫలితాలు వస్తాయి, అలాగే ప్రతి దాంట్లోనూ సత్ఫలితం ఉంటుంది, అలాగే దుష్ఫలితం కూడా ఉంటుంది. అది ఎలా గురుగారు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు నేను. ఈ ప్లానెట్ అలైన్మెంట్ ఏర్పడిన తర్వాత మనం ఇప్పుడు అనుకుందాం, వరల్డ్లో అందరికీ కూడా ఉద్యోగాల మీద భయం కలిగింది. ఇప్పుడు ట్రంప్ వచ్చేసి జనవరి 20వ తారీఖు ఆయన వచ్చిన తర్వాత, అంటే అప్పటికే అలైన్మెంట్ ఏర్పడటం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, జనరల్గా H1 ఉన్న వాళ్ళనే తీసేస్తా అన్నాడు, కానీ ఆయన ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబులు 2 లక్షల మంది తీసేశారు. ఫెడరల్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు, ఆల్మోస్ట్ లోకల్ ఉన్నటువంటి సిటిజన్స్ ఉంటారు. అంటే సిటిజన్స్నే 2 లక్షల మందిని తీసేశారంటే ఒక ఉద్యోగం మీద దాదాపుగా 4 ఫ్యామిలీ వేసుకున్న దాని మీద అలాగా, అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా 20 లక్షల మంది నుంచి 50 లక్షల మంది వరకు ఎఫెక్ట్ అవుతారు.
మరి ఇది చాలా పెద్ద ఇది కదా. అప్పుడు అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే, వీళ్ళకి ఇంత జ్ఞానం లేనప్పుడు ఈ అలైన్మెంట్ ఇలా ఏర్పడినప్పుడు రాజ్యంలో ఇలాంటి సమస్య వచ్చింది కాబట్టి ఇక మీదట వచ్చేదానికి కూడా అవకాశం ఉందేమో రాసి పెట్టేవాళ్ళు, అంటే నోట్ చేసి పెట్టేవాళ్ళు అనమాట, గ్రంథస్థం చేసేవాళ్ళు. తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళు, ఎందుకంటే ఈ ప్లానెట్స్ ఇలా తిరుగుతూనే ఉంటాయి, అవేం ఆగవదు ఆర్బిట్లో. కొన్ని సంవత్సరాల తర్వాత అదే అలైన్మెంట్ వచ్చినప్పుడు ఓహో అప్పుడు అలా జరిగిందంటే ఇప్పుడున్న కాలానుగుణంగా ఇప్పుడు కూడా జరుగుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో అలర్ట్ చేయడానికి చెప్తారు. కానీ మన వాళ్ళు అలర్ట్ చేయటం వదిలేసి భయపెట్టడం మొదలెట్టారు. దానివల్ల ఏంటంటే అది నిజమైన విజ్ఞానం కాస్త అజ్ఞానం కిందకు మారిపోతుంది. ఈ రోజున సైన్స్ అనేటువంటిది ఏనాడో గ్రంథాల్లో రాయబడి ఉన్నప్పటికీ కూడా అది సైన్స్గా కాకుండా ఒక ఒట్టి నమ్మకంగా మారిపోతుంది. కానీ వాస్తవానికి మనం ఉపవాసం చేస్తాం. ఈ ఉపవాసం మీద జపాన్ ఆయన రీసెర్చ్ చేస్తే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. కానీ అదే ఉపవాసాన్ని మన వాళ్ళు ఏం చెప్తారు, అది ఒక మూఢనమ్మకం అంటారు. ఇది మూఢనమ్మకమా, నోబెల్ ప్రైజ్ ఇచ్చినందుకు సైన్సా? ఎవరి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే అందుకే చెప్తారు, షోడింగర్ లాంటి వాళ్ళు కూడా క్వాంటమ్ ఫిజిక్స్ మూలకర్తలైనటువంటి నీల్స్ బోర్ వీళ్ళంతా కూడా ఏం చెప్తారంటే, భారతీయ విజ్ఞానం అర్థం అవ్వాలంటే సైన్స్ చాలా గొప్పగా డెవలప్ అయ్యే కొంది ఇది కూడా మనకు అర్థమవుతుంది. అదే మాట వివేకానందుల వారు కూడా ఆయన చికాగో మహాసభల్లో భారతీయుల యొక్క తత్వశాస్త్రం అర్థం అవ్వాలంటే సైన్స్ ఎంత గొప్పగా డెవలప్ అవుతుందో ఆ రోజున వీళ్ళ యొక్క తత్వశాస్త్రం అర్థం అవుతుందని చెప్తారు. కాబట్టి ఇది ఒక మహా అద్భుతం. ఈ అద్భుతాన్ని అందరూ వీక్షించవచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది భయపెట్టడం మానేసి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఎప్పుడో 2040లో అంటే దాదాపుగా ఒక 15 ఏళ్ల తర్వాత వస్తుంది కాబట్టి అప్పటికి ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో తెలియదు. కాబట్టి చూసేవాళ్ళు చక్కగా దాన్ని ఆస్వాదించవచ్చు, దానివల్ల ఎటువంటి చెడు ఫలితం ఏం లేదు. కాకపోతే వీళ్ళకున్నటువంటి ఆలోచనల్ని అదే ప్రామాణికంగా చెప్పటం తప్పు. కాబట్టి అది అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ. ఈ ప్రక్రియను చూడటం మంచిది. ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే ఉందో, ఏది ఉదాహరణ ట్రంప్ చెప్పాను కదా, అలైన్మెంట్ ఏర్పడిన తర్వాత ఆయన వచ్చాడు, ఈలోగా అలైన్మెంట్ ఏర్పడ్డాక పాపం చాలామంది ఉద్యోగాలు పోయినాయి. వాళ్ళు అలాగే చాలా వీసాలని టైట్ చేస్తున్నారు. ఇప్పుడు కెనడా లాంటి దేశం కూడా ఆయన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా టైట్ చేస్తున్నారు, ఉద్యోగాలు తీసేస్తున్నారు, అందరికీ భయం కలుగుతుంది. ఇప్పుడు మామూలుగా ఆధ్యాత్మికవేత్తలు లేదా జ్యోతిష్యులు ఏం చెప్తామంటే, చూసారా ఇది ఏర్పడటం వల్ల ఇలా జరగడానికి కారణమైంది అంటే రకరకాల ఊహాగానాలు ఎవరికి తోచినవి వాళ్ళు చెప్తూ ఉంటారు. మరి సైన్స్ ఏం చెప్తుంది దాని పరంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకు జాయిన్ అవుతున్నారు ఖగోళ శాస్త్రవేత్త శ్రీకాంత్ పనచాల గారు. సార్ నమస్తే అండి. హలో సార్. హలో సార్, మీ ఆడియో ఒక్కసారి సరి చేసుకోండి. ఎస్ సార్. నమస్కారం. నమస్తే సార్. సో ఈ ఏదైతే ఆకాశంలో జరగబోయే ఈ మహా అద్భుతానికి సంబంధించి, అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, ఏదైతే 7 గ్రహాలు కూడా కనిపిస్తాయని అంటున్నారు, ఇది అందరూ ప్రతి ప్రదేశం నుంచి ఇది కనిపిస్తుందా, క్లియర్ గా చూడొచ్చు అందరూ? దీనికి టైమింగ్స్ అంటూ ఏముంటాయి? యాక్చువల్ గా ఇది స్టార్ట్ అయ్యి ఒక 3-4 డేస్ అవుతుందండి. సో ఈ ప్రత్యేకంగా ఈ 28 రోజున 7 ప్లానెట్స్ అనేవి, అంటే ఉదాహరణకి ఇప్పుడు ప్లానెట్స్ మనకు రాత్రి ఆకాశంలో ఎందుకు కనబడతాయి అంటే, ఇప్పుడు మనము ఎర్త్ తీసుకుంటే కనుక, భూమి తీసుకుంటే కనుక, సన్ ఇక్కడే ఉంటే కనుక మనకి బ్యాక్ సైడ్ నైట్ సైడ్ అనమాట. ఎవ్రీడే ప్రతిరోజు సన్ ఎర్త్ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా. సో బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఒకవేళ ఆ ప్లానెట్స్ వాటి ఆర్బిట్స్ లో కక్షలో తిరుగుతూ ఉంటుంటాయి కదా. సో అవి మనకు రాత్రి సైడ్ ఆకాశంలో ఒకవేళ ఆ పొజిషన్ లో ఉంటే కనుక జనరల్ గా కనబడుతుంటాయి అనమాట. సో 1-2 ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి. కానీ అన్ని ఒక సైడ్ ఇలా రావడం అనేది యూజువల్ గా ఒక 2 to 4 years 5 years అలా జరుగుతూ ఉంటుంది. ఇలా 7 ప్లానెట్స్ రావడం అనేది ఇది ఈ దశాబ్దంలో ఒకేసారి జరుగుతుంది. సో ఎలా చూడడము అంటే, బేసికల్ గా అన్ని ప్లానెట్స్ ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కళ్ళతో చూడలేమండి. అంటే కొన్ని ప్లానెట్స్ చాలా దూరం ఉంటాయి. దానిలో మనకు కనిపించే ప్లానెట్స్ ఏంటంటే అంగారకుడు, అంటే మార్స్. మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్, ఇప్పుడు ఇంకొక 1 hour లో సన్సెట్ అవుతుంది, ఒక 1/2 hour 1 hour లో అవుతుంది కనుక మీరు పైకి చూస్తే కొంచెం ఈస్ట్ సైడ్, తూర్పు సైడ్ పైన రెడ్ కలర్ లో అది అంగారక గ్రహం. అలాగే డైరెక్ట్ గా పైకి చూస్తే కనుక మీకు జూపిటర్, బృహస్పతి గ్రహం కనబడుతుంది. అలాగే మీరు అటు పడమర సైడ్ చూస్తే కనుక బ్రైట్ గా అది ఒక లైన్ లో అలా కనబడుతుంది అనమాట వీనస్. మిగతా ప్లానెట్స్ అంటే ఇప్పుడు మనకి లాస్ట్ లో ఉంటాయి యురేనస్, నెప్ట్యూన్ గానీ, అవి ఈ మధ్యలో ఉంటుంటాయి కానీ చాలా దూరం ఉంటాయి. నేకెడ్ ఐకి మనకి ఆ 2 ప్లానెట్స్ కనబడవు. ఈ 2 మిగతా ప్లానెట్స్ ఈ ఏంటంటే మనకు మెర్క్యూరీ, దాని తర్వాత సాటర్న్. ఇవి
జస్ట్ ఒక సన్సెట్ తర్వాత, సూర్యాస్తమయం తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 నిమిషాల తర్వాత అది కూడా చాలా క్లియర్ గా ఉండాలండి. పడమర వైపు యూజువల్ గా మనకు కింది సైడ్ అంటే బిల్డింగ్స్, చెట్లు అవన్నీ ఉంటాయి. సో ప్లేన్ ల్యాండ్ కనుక ఉంటుంటే కనుక మనకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు చిన్నగా మనకు అక్కడ కనబడే అవకాశం ఉంది. సో అన్ని ప్లానెట్స్ ని ఒకటేసారి 7 ప్లానెట్స్ ని చూడడం కొంచెం ఛాలెంజింగ్ అండి, అందరూ చూడలేరు. దానికి ప్లేన్ ల్యాండ్, కొంచెం బిల్డింగ్స్ ఏం అడ్డు లేకుండా హారైజన్ వైపు అలా ఉండాలి. సో కాకపోతే ఈ ప్లానెట్స్ మార్స్, జూపిటర్, అంగారగ్రహం, బృహస్పతి గ్రహం, వీనస్, ఇవి మాత్రం రెగ్యులర్ గా చాలా బాగా కనపడతాయండి. యా, ఓకే. అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి సార్? ఇది ఈ ఇయర్ లో మళ్ళీ కూడా కనిపిస్తుందో? ఆల్రెడీ జాన్ లో ఒకసారి కనిపించింది అని అన్నారు, మళ్ళీ అలైన్మెంట్ అన్నది ఈ ఇయర్ లో మళ్ళీ లేదండి. జాన్ లో స్టార్ట్ అయింది. అంటే మనకి జాన్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే మనకు సుమారు ఒక 5 ప్లానెట్స్ 6 ప్లానెట్స్ అలా అలైన్మెంట్ అవ్వుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మెర్క్యూరీ వస్తుంది అనమాట మనకి. ఫస్ట్ ప్లానెట్ సన్ నుంచి మొదటి గ్రహం కదా, అది మనకు విజిబిలిటీ అనేది రావడం వల్ల ఈ 7 ప్లానెట్స్ విజిబిలిటీ అనేది కంప్లీట్ గా ఫినిష్ అవుతుంది అనమాట. సో అది స్టార్ట్ అయింది అంటే 5-6 ప్లానెట్స్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా ఇప్పుడు మళ్ళీ మనకు ఏంటంటే ఫస్ట్ టైం మెర్క్యూరీ వచ్చేసి మనకు విజిబిలిటీ ఉందండి. సో అది మీకు సూర్యాస్తమం తర్వాత మీరు కంప్లీట్ గా ప్లెయిన్ గా ఉండాలి, అటు సైడ్ ఏం బిల్డింగ్స్ ఉండదు. అట్లా సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ డైరెక్షన్ లో మీకు ఇది స్టార్ ట్రాకర్ యాప్ ఉంటుంది, అది యూజ్ చేసుకుంటే కనుక దాని పొజిషన్ అనేది ఎగ్జాక్ట్ గా చూపెడుతుందండి. అది సో దీని తర్వాత ఇంకొక 4-5 డేస్ తర్వాత, 1 వీక్ తర్వాత ఉండొచ్చు. దాని తర్వాత ప్లానెట్స్ అన్ని సన్ ఈవెన్ శని గ్రహం కిందకి వెళ్ళిపోతుంది. సో మళ్ళీ యథావిధిగా మళ్ళీ మెల్లిమెల్లి ప్లానెట్స్ అన్ని కనబడవు అనమాట. సో ఎవ్రీ 4 years అలా జరుగుతుంటుంది. కాబట్టి 7 ప్లానెట్స్ ఒకసారి జరగడం అనేది ఈ దశాబ్దంలో ఇది ఒకటేసారి అనమాట. అదే. ఎస్ సార్. అండ్ గురువు గారు, ఇప్పుడు కుంభమేళా కూడా జరుగుతుంది, కుంభమేళా కూడా అయిపోతుంది రేపటితోటి. అండ్ ఇది కూడా చాలా ఎంతో ఒక అద్భుతం అనేది జరగబోతుంది. 2 కలయిక ఒకటేసారి వస్తుంది. చాలా మందికి ఉన్న భయాలు ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మీరు ఇందాక అన్నట్టు భయపెడుతూ ఉంటారు కొంతమంది, అంటే ఈ రాసుల వాళ్ళకి చెడు జరుగుతుంది, వీళ్ళకి మంచి జరుగుతుంది, వీళ్ళకి ఏదో అయిపోతుంది అని. దానిపైన మీరు క్లారిటీ ఇస్తారు? ఇక్కడ చెడు మంచి అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఉంటుందమ్మా. ఇప్పుడు కుంభమేళా అనేటువంటిది అది సాధు సంతుల యొక్క సమ్మేళనం. నాకు తెలిసినంతవరకు హిస్టరీ వైజ్గా సాధువులు అంటే సాధువులు మాత్రమే, లేదా ఒకప్పుడు ఋషులు అనేవాళ్ళు, ఇప్పుడు సాధువులు, పీఠాధిపతులు, వీళ్ళందరూ కూడా ఒక పెట్టుకునేటువంటి ఒక మీటింగ్. అలాంటి దాన్ని ఇది సామాన్య ప్రజలకు కూడా ఆపాదించి అంతమందిని తీసుకెళ్ళి ఆ నదుల్లో ముంచి అదేదో పుణ్యం వస్తుంది నేను ఒకటే చెప్తాను, నీరు అనేది ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా భూమి కంటే ముందు పుట్టింది వాటర్. అది మన వేదంలో కూడా చెప్తారు. అందుకే నారాయణ అని చెప్తారు. నారాయణ అంటే భగవంతుడు అని మనకి ఒక మనుషులం కాబట్టి మనకు చెప్తారు. నారాయణ అంటే నీటి మీద ఆవహించి ఉన్నటువంటి శక్తి. అది విశ్వమంతా విస్తరించి ఉంది. ఎక్కడైనా సరే విశ్వంలో వాటర్ ఉంటుంది. కాబట్టి నీరు ఈ ప్రపంచంలో కాదు, విశ్వంలో కాదు, నీరు ఉంది అంటే జీవానికి ఆధారం అవుతుంది. జీవం ఆధారం ఉందంటే అది పవిత్రమైనది. పవిత్రత అంటే గొప్పదైన అర్థం, మనకన్నా చాలా గొప్పదైన అర్థం. సో ఈ పవిత్రత అనేది ఆ నదిలోనే ఉంది అనుకోవటం మన మూర్ఖత్వం. ఈ ప్రపంచంలో నీళ్లు అనేవి ఎక్కడున్నా కూడా రోజు నువ్వు స్నానం చేసే నీళ్లను కూడా ఒక కుంభ అంటే ఒక కలశంలో పెట్టుకొని నీవేదైతే మానసికంగా విశ్వసిస్తామో దాన్ని నువ్వు దాని మీద ఆవాహన చేసుకొని కూడా నువ్వు స్నానం చేస్తే కూడా నీకు పుణ్యం వస్తుంది. కానీ అంత దూరం వెళ్ళాలి అంటే అది మీ ఇష్టం, ఎందుకంటే అది నేను చెప్పకూడదు అనమాట, ఎందుకంటే అది వాళ్ళ యొక్క ఇష్టం అనమాట. అయితే ఈ శివరాత్రి రోజున పంచాంగంలో యోగాలన్నీ ఉంటాయన్నమాట. సిద్ధయోగం అనేటువంటిది, శివయోగం అనేటువంటిది. శివరాత్రి రోజున శివయోగం అని ఉంటూ అది శివరాత్రి కంప్లీట్ అయ్యేటప్పటికీ సిద్ధయోగం ఉంటుంది. సిద్ధయోగం అంటే శివుడు యొక్క యోగాన్ని మనకు సిద్ధింపజేస్తాడు. శివుడు అంటే మళ్ళీ వేరేలా అనుకోవద్దు. అందుకే చెప్తారు, ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తి విష్ణువు అయితే నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్నే శివుడుగా చెప్తారు. నీలో ఉండేటువంటి పునరుత్పత్తి శక్తి ఏదైతే ఉందో దాన్ని శివుడుగా చెప్తారు. సో ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆ రోజున అర్థమయ్యేది కాదు. కాబట్టి ఆ రోజున నాలెడ్జ్ ఉంది, ఈ రోజున నాలెడ్జ్ ఉంది, విశ్వం మొత్తం కూడా జ్ఞానమే ఉంది, ఇంకేం లేదు. నువ్వు ఎంత దూరం చూసినా కూడా అందులో తెలుసుకోవాలన్నటువంటి క్యూరియస్ ఉంటుంది తప్ప, అంటే నాలెడ్జే ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు. ఆ నాలెడ్జ్నే బ్రహ్మం అన్నారు, బ్రహ్మాన్నే భగవంతుడు అన్నారు. అది మన వాళ్ళు ఇలా చెప్పారనుకోండి చాలామందికి అర్థం కాదు, ఇది కన్ఫ్యూజన్గా ఉందండి. కానీ దాన్ని సైంటిఫిక్గా మనం ఈ కాలానికి తగ్గట్టుగా మనం చెప్తే తప్పకుండా అర్థమవుతుంది. ఎలా అంటే ఒక క్షేత్రం కింద శివలింగం సింబలైజ్డ్ మనం చూస్తే కింద క్షేత్రం పానువట్టం అంటాం. క్షేత్రము అంటే భూమి, దాని మీద ఉన్నటువంటి లింగము అంటే బీజము, దానిపైన వాటర్ ఒక్కొక్క డ్రాప్ వేస్తారు. అంటే భూమిలో నువ్వు ఒక విత్తనాన్ని దాచిపెట్టి ఒక్కొక్క డ్రాప్ అందిస్తే ఏమవుతుంది?
ఓ మొక్క వస్తుంది, అంటే సృష్టి జరుగుతుంది. అలా విశ్వం మన భూమి మొత్తం అలాగా అంటే ఒక చెట్టుకు చెప్పే ఉదాహరణ, సర్వజీవుల్లోనూ సర్వ ప్రాణుల్లోనూ బీజాలు ఉంటాయి, అండాలు ఉంటాయి. వీటన్నిటినీ ఫలదీకరణం చెందటానికి కావాల్సిన ప్రక్రియని సింబలైజ్డ్ చేసి చెప్పిందే ఈ యొక్క శివతత్వం. దాన్ని మన వాళ్ళు అలా చెప్పకపోవటం వలన, ఒక సింబలైజ్ చేసి చెప్పటం వలన మనం ఈ రోజున విజ్ఞాన యుగంలో ఉంటూ అజ్ఞానాన్ని మోసుకొస్తున్నాం అనుకుంటున్నారు. నో, అజ్ఞానం కాదు అది. అజ్ఞానాన్ని వీళ్ళు చెప్తున్నారు, అది గొప్ప విజ్ఞానం. దాన్ని మనం చూసే దృష్టిలో ఉంటుంది. ఇప్పుడు మీకు నేను అది చెప్పాను, ఏమైనా ఒక అలైన్మెంట్లో మనకి గ్రహాలు కనపడుతున్నాయి, కానీ నిజంగా ఒక అలైన్మెంట్లో ఉన్నాయా? ఒక సరళ రేఖ మీద ఉన్నాయా? లేవు. నువ్వు భూమి మీద నుంచి చూసినప్పుడు మాత్రమే నీకు అలా కనపడతాయి. ఆకాశంలో నుంచి చూస్తే దాని అలైన్మెంట్లో అది ఉంటుంది, అంటే దాని యొక్క కక్షలో అదే తిరుగుతూ ఉంటుంది. అది నీకేమి ఒకే కూటమిలాగా ఒక ఇంట్లో వచ్చి కూర్చోవాలి, నీ దృష్టికి అలా కనపడతాయి. కాబట్టి నీవు భూమి మీద నుండి చూసేటప్పుడు నీకు అది భూమి సెంటర్ పాయింట్, కాబట్టి నీకు అది అలైన్మెంట్ కనపడుతుంది. ఈ కుంభమేళా కూడా ఆ రోజున ముగుస్తుంది, 28న అంటే శివరాత్రి రోజున ముగుస్తుంది. కాబట్టి ఇది ఇలాంటి అద్భుతమైనటువంటి వీక్షణ వదిలేసి మీరు నదుల్లో మునగాలంటే మునగండి, నేనేం వద్దని చెప్పను. అక్కడ పుణ్యము పాపం అనేది నువ్వు చేసే పనిని బట్టి ఉంటుంది తప్ప, నువ్వు చేసిన పనికి పశ్చాత్తాపం అంటాం కదా, పశ్చాత్తాపమే నీకు మోక్షాన్ని ఇస్తుంది. అంటే అందులో నుంచి నిన్ను బాధ నుంచి బయటకేస్తుంది, అంతే తప్ప నువ్వు నీళ్ళల్లో మునిగితే నువ్వు చేసిన తప్పులు ఎక్కడికి పోవు. కాబట్టి అనుభవించి తీరాల్సింది. దాన్నే కర్మ సిద్ధాంతం అంటాం. కర్మ అంటే ఏమిటంటే పని. అదే మన వాళ్ళు సైన్స్లో ఏం చెప్తారంటే యాక్షన్కి రియాక్షన్. నువ్వు ఒక పని చేస్తే ఖచ్చితంగా నీకు ఫలితం ఉంటుందని చెప్పేది కర్మ సిద్ధాంతం అయితే, సైన్స్లో యాక్షన్కి రియాక్షన్. అంటే టర్మినాలజీ మారింది కానీ ఒకటే దాని అర్థం. శ్రీకాంత్ గారు, అంటే రేపు ఏదైతే ఈ అలైన్మెంట్ జరుగుతుందో ప్లానెట్ ఆఫ్ పరేడ్స్, దీని వల్ల అంటే ఎట్లాంటి చేంజెస్ వస్తాయి భూమి మీద? భూమి మీద చేంజెస్ రావడం అంటే ఎఫెక్ట్ అది ఏమి ఉండదండి. అదంతా ఒక భయం, అంటే మిస్కాన్సెప్షన్ అండి బేసికల్ గా. అంటే మీరు యాక్చువల్ గా ఇది గమనిస్తే, యాక్చువల్ గా మనకు వచ్చింది క్యాలెండర్ గానీ, ఇట్లాంటి ఈవెంట్స్ జరగడం కానీ మనకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, మనకు ఏమైనా జరుగుతుందేమో అన్న భయం వేరే వాళ్ళు చెప్తా ఉంటే అసలు ఎందుకు జరిగిందని గమనిస్తే కనుక, మీరు వేల సంవత్సరాల కిందికి వెళ్తే మానవుడు ఎప్పుడైతే ఆది మానవు నుండి వ్యవసాయానికి, అగ్రికల్చర్ కి ఎప్పుడైతే మూవ్ అయ్యాడో, అంటే అప్పుడు ఆ మంచుతో భూమి కప్పబడి ఉండే అనమాట. సో దాని తర్వాత అగ్రికల్చర్ కి మూవ్ అయిన తర్వాత, అంటే వ్యవసాయాన్ని కనిపెట్టిన తర్వాత, వ్యవసాయం అనేది స్ట్రిక్ట్ గా కాలాలతోనే సంబంధించి ఉంది. అంటే ఎప్పుడు నాటాలి, ఎప్పుడు దున్నాలి. సో ఇదంతా వాటర్ సైకిల్, మనకు సీజనల్ సైకిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అప్పుడు మనకు వాచెస్ లేవు. సో న్యాచురల్ గానే వేల సంవత్సరాల నుండి మానవులు ఆకాశంలో జరిగే మార్పులను సీజన్స్ గా, ఉదాహరణ అంటే ఇప్పుడు మీరు సూర్యుడు తీసుకుంటే కనుక, భూమి తీసుకుంటే కనుక ఇలా తిరుగుతూ ఉంటుంది. అలా తిరిగినప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్ లో మనకు ఏ నక్షత్ర సముదాయాలు ఉన్నాయో ఆ నక్షత్ర సముదాయాలు అనేవి కనబడతాయి. అంటే ఉదాహరణకి ఇక్కడ ఉన్నప్పుడు సమ్మర్, అంటే వేసవి కాలం అంటే ఒక నక్షత్ర సముదాయం, కొంచెం అలా వెళ్ళినప్పుడు అలా. సో కాలాలతో పాటు మనకు ఆకాశంలో చేంజెస్ అనేవి న్యాచురల్ గా సహజంగానే మానవుడు రిలేట్ చేసుకున్నాడు అనమాట. సో దాన్ని వాళ్ళు రాశులుగా డివైడ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఒక క్యాలెండర్ ని సృష్టించుకున్నారు, ఎందుకంటే అప్పుడు వాచెస్ లేవు. సో అదే ఫాలో, అంటే వాళ్ళకి ఒక గైడ్ లాగా మారింది ఆకాశం అనేది. నక్షత్రంలో సన్ గానీ, మన సూర్యుడు గానీ, చంద్రుడు గానీ, ఇది ఒక పర్ఫెక్ట్ క్యాలెండర్, 12 సైకిల్స్. అంటే మనకు పున్నమి నుంచి పున్నంకి ఎలా చంద్రుడు చేంజ్ అవుతున్నాడు, ఏ నక్షత్రాలు ఎలా కనబడుతున్నాయి, ఒక క్యాలెండర్ లాగా డిజైన్ చేసి ఒక 12 సైకిల్స్ క్రియేట్ చేశారనమాట. ఇప్పుడు 12 సైకిల్స్ అంటే మనకు సంవత్సరంలో 12 నెలలు ఎందుకు ఉన్నాయి అంటే అవి 12 మూన్ సైకిల్స్. సో ఎలా చేంజ్ అవుతున్నాయి వాళ్ళు అప్పుడు పర్టికులర్ గా ట్రాక్ చేసి, ఓకే ఈ రోజునిది మళ్ళీ ఈ మూన్ ఈ ప్లేస్ లో ఈ నక్షత్రం దగ్గర కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇప్పుడు దున్నాలి. సో ఇలా అన్నమాట వాళ్ళు పర్ఫెక్ట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకున్నారు కనుక. సో వాళ్ళు న్యాచురల్ గానే అప్పుడు మనకి ఏంటంటే అవి ఆ గ్రహాలు ఏంటో తెలియదు, చంద్రుడు ఏంటో తెలియదు, సన్ ఏంటో తెలియదు. ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చి అక్కడ దాకా స్పేస్ క్రాఫ్ట్స్ పంపించగలుగుతున్నాం. సో న్యాచురల్ గానే అవి మనకు గైడ్ చేస్తున్నాయి కాబట్టి సహజంగానే మానవుడు వాటితో చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యి ఆధ్యాత్మికంగా ప్రతి సివిలైజేషన్ లో, ఈజిప్ట్ లో గానీ, ఏ చైనీస్ లో గానీ, మెసోపటోమియా, ఏ సివిలైజేషన్స్ తో తీసుకున్న, నాగరికతలో తీసుకున్న వీటన్నిటిని గాడ్స్ లాగా కన్సిడర్ చేశారనమాట. చేసి టెంపుల్స్ ఇప్పటికి కూడా ఈజిప్ట్ లోకి వెళ్ళినా గానీ మీకు సన్ చుట్టూ సన్ టెంపుల్ ఉంటుంది, స్టార్ సిరియస్ టెంపుల్ ఉంటుంది, గాడ్స్ లాగా కన్సిడర్ చేశారు అనమాట. ప్రతి ఒక్క కల్చర్ అలా జరిగింది. సో అంత స్పెషల్ ఉండడం వల్ల అవి అలా చేంజ్ అవుతూ రావడం వల్ల ఇదంతా
సబ్జెక్ట్ ని చదివే వాళ్ళు ఆస్ట్రాలజర్స్ అయ్యారనమాట. ఆస్ట్రాలజీ అప్పుడు ఏంటంటే స్పెషల్ సబ్జెక్ట్ గా కన్సిడర్ చేశారు వాళ్ళు. సో వాళ్ళు న్యాచురల్ గా ఒక నాగరికతకు ఇవన్నీ చెప్పడము, వాళ్ళని స్పెషల్ గా కన్సిడర్ చేయడము అక్కడ చాలా బాగుండదు. సైంటిఫిక్ కల్చర్ కానీ, ఆధ్యాత్మిక భావన కానీ ఎవ్రీ 12 years కి ఇప్పుడు కుంభమేళా జరుగుతుంటుంది. అంటే జూపిటర్ ఒక 11.5 సుమారు 12 సంవత్సరాలు సన్ చుట్టూ తిరుగుతుంటుంది. బట్ మనకు ఒక సంవత్సరమే పడుతుంది. సో అది డిఫరెంట్ నక్షత్ర సముదాయాలు అలా కనబడి మళ్ళీ 12 years వచ్చేసరికి ఆ పర్టికులర్ ప్లేస్ లో కనబడ్డాము, పర్టికులర్ గా ట్రాక్ చేశారు. సో అలా ఆ ఈవెంట్ ని వాళ్ళు గాడ్ లాగా కన్సిడర్ చేశారు. కాబట్టి ఆధ్యాత్మికంగా మనము ఒక స్పిరిచువల్ ఎనర్జీ, ఆధ్యాత్మికంగా ఒక ఎనర్జీ మనకు వస్తుందని ఒక ఈవెంట్స్, రిలీజియస్ ఈవెంట్స్, క్యాలెండర్ కోసం ఇవన్నీ ఈవెంట్స్ క్రియేట్ చేశారు. సో అది అలా నడిచింది యాక్చువల్ గా. కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే అది చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసి అలా స్పెషల్ నాలెడ్జ్ ఇప్పుడు ఎవరైతే చెప్పారో వీళ్ళకి ఇంత తెలుసు అంటే ముందుగానే ఒక గ్రహణాన్ని ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారు, ముందుగానే ఇది చేయగలుగుతున్నారు అనేసరికి అది ఒక స్పెషల్ నాలెడ్జ్ లాగా, భయం లాగా మారిపోయి వాళ్ళ సమాజంలో జరిగేది అంతా బిజినెస్ అండి. చాలా మంది జ్యోతిష్య శాస్త్రవేత్తలు చాలా మంది వండర్ఫుల్ గా మీరు అడిగితే చాలా మంది చెప్తారు జ్యోతిష్య శాస్త్రం గురించి. కానీ ఇంకొక కేటగిరీ వాళ్ళు ఏంటంటే మనీ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో స్పెషల్ గా ఎఫెక్ట్ అనేది జనరల్ గా మాట్లాడితే ఏమి ఉండదండి. అంటే జూపిటర్ మనకి ఇక్కడ దాకా గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన జీవితాన్ని మార్చేంత ఉండదు. స్లైట్ గా ఆ గ్రావిటేషనల్ డిస్టర్బెన్సెస్ అనేటివి స్లైట్ గా ఉంటాయి. కాకపోతే మన లైఫ్ ను చేంజ్ చేసేంత ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి. ఓకే. అండ్ అలాగే అంటే సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్న, ఇంత అత్యాధునిక కాలంలో మనం ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంచెం మూఢనమ్మకాలు అన్నవి ఉన్నాయి. ఇది మనం డైరెక్ట్ గా చూడకూడదు, చూస్తే మనకి ఏదో అయిపోతుంది, ఇది మన మీద పడితే ఏదో జరిగిపోతుంది, వీళ్ళకి మంచిది కాదు, వీళ్ళకి చెడు అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు. అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నాలెడ్జ్ అనేటువంటిది భారతదేశంలో అందరు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ, పూర్వం నుంచి కూడా. ఇప్పటికి కూడా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఇక్కడ కూర్చొని మాట్లాడితే బాగోదు, అంత గొప్పగా లేదు, అది అందరికీ తెలుసు. అయితే ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం నాలెడ్జ్ అనేది పెంచుకొని పోయేవాళ్ళు పెంచుకొని పోతారు. ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బిజినెస్ అనేది ప్రతిదీ బిజినెస్సే. బిజినెస్ లేనిది ఎక్కడ చెప్పండి? సైన్స్ అనేది పెద్ద బిజినెస్ కాదని చెప్పానండి. అలాగే బ్రతికేదానికి ఎవరు, కానీ నిజం చెప్పేవాళ్ళు ఉన్నారు, నిజం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అలా అని చెప్పేసి అంత కేటగిరీ చేసేయకూడదు. ఇప్పుడు మెడిసిన్లో కూడా తప్పు చేసే డాక్టర్ ఉంటాడు, క్యాష్ చేసేవాళ్ళు, కానీ నిజంగా 10 రూపాయలకు కూడా వైద్యం చేస్తూ నిజాయితీగా నిలబడే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ అద్భుతం అని చెప్పేది. ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఎండాకాలం ముందుగానే వచ్చేసింది. ఇప్పుడు మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆధ్యాత్మికవేత్తలు, ఈ అలైన్మెంట్ ఇలా ఏర్పడటం వల్ల మనకి ఎండలు ఎక్కువైపోయినాయి, ముందుగానే వచ్చేసి. కానీ దానికి ఉదాహరణ అది కాదు, అది గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చింది. ఆ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఆస్ట్రాలజీస్ కూడా సైన్స్ తెలియాలి. సైన్స్ చదువుకున్నవాడు ఆస్ట్రాలజీని అబ్జర్వ్ చేయగలిగితే నీకు కరెక్ట్గా మనం దాన్ని భయపెట్టకుండా చెప్పచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ అండి నాగరాజ్ గారు. ఇది చూశారు కదా, ఎటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాము, ఎలాంటి అపోహలకి, ఎలాంటి మూఢనమ్మకాలకి కూడా వెళ్ళొద్దు. ఏదో జరిగిపోతుందని ముందుగానే భయపడకుండా ఆకాశంలో రేపు జరగబోయే ఈ మహా అద్భుతాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా కూడా ఎంతో వీక్షించవచ్చు. అందరికీ కూడా ఇది కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి అపోహలకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది చక్కగా వీక్షించవచ్చు. ఆకాశంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఇటువంటివి, కాబట్టి మిస్ చేసుకోకూడదు. ఇది ప్లానెట్ ఆఫ్ పరేడ్స్ కి సంబంధించి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 10 TV.